బాగానే ఉందా బ్యాక్గ్రౌండ్? వస్తుంది బాబు. ఓకే. దీని మీద మళ్ళీ గ్లాస్ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా? వేయించుకో, మీ ఇష్టం సార్. అవసరం అంటే అవసరం ఉండదు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవారి వెంకటేష్ శ్రీమతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. మళ్ళీ మేము ఇంకొక ఫర్నిచర్ షాప్కి వెళ్ళామని అనుకుంటున్నారు కదా. సో ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదండి, అన్ని షాప్స్కి అయితే వెళ్తున్నాము. ఫర్నిచర్ షాప్కి బెస్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంది, ఏంటి అనేది అయితే చూస్తున్నాము. ఐకియాకి కూడా అందుకోసమనే వెళ్ళాము. అక్కడ కూడా మేము అంటే అన్ని ప్రైస్ ట్యాగ్స్ అయితే తీసుకొని వచ్చాము. అండ్ ఏంటి అని అంటే అక్కడొకటి తీసుకునే బదులు అన్నీ ఒకే ప్లేస్లో దొరికిన ప్లేస్లో తీసుకుందాము అన్నట్టుగా సెట్ చేసామన్నమాట. మాకైతే ఈ షాప్ చాలా మంచిగా అనిపించింది. సో వెళ్ళి చూస్తే కూడా క్వాలిటీ కూడా బాగుంది. అండ్ మా ఆఫీస్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే సో దానికి తగ్గట్టుగా మాకు వాళ్ళు కూడా సజెస్ట్ చేశారనమాట. ఎన్ని చైర్స్ కావాలి, టేబుల్స్, ప్రతి ఒక్కటి ఆఫీస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ఏంటి అంటే మళ్ళీ మేము ఆ రోజు కొటేషన్ వేయించుకొని సో ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కాల్ చేసి చెప్పాము. ఎందుకంటే వాళ్ళకు కాల్ చేసి చెప్తే 1 వీక్ తర్వాత వాళ్ళు డెలివరీ అనేది చేస్తారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగా చేయమని చెప్పామన్నమాట. లక్కీగా మాకు త్వరగానే చేశారు. సో నెక్స్ట్ మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది ఇంకొక రోజు వీడియో అండి. సో ఇదేంటి అని అంటే మాకు అయ్యగారు ఒకరోజు బాగుంది అని చెప్పేసి ఒక డేట్ చెప్పారనమాట. మేము ఫర్నిచర్ ఆర్డర్ ఇచ్చిన 4-5 డేస్కి మేము ఈ పూజ అనేది అయితే చేస్తున్నాము. ఎందుకు ఇది మెన్షన్ చేశాను అని అంటే ఆ రోజే ఈవినింగ్ మాకు ఫర్నిచర్ కూడా వచ్చింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ వీడియో కూడా నేను కంటిన్యూషన్గా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అయ్యగారు ఏమన్నారు అని అంటే మీకు అంటే ఆఫీస్కి సంబంధించినవి ఏవైనా వర్క్స్, ఫైలింగ్ చేయించే వర్క్స్ కానీ పేపర్ వర్క్స్ ఏమన్నా ఉంటే ముందుగా ఒక మంచి రోజు ఇలా విఘ్నేశ్వరిని అయితే పెట్టేసుకొని దీపారాధన చేసుకొని ఒక స్వీట్ కొబ్బరికాయ కొట్టుకొని అలా స్వీట్ పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే ప్రారంభించుకోండి. ఆ రోజు నుంచి ఇంకా పనులన్నీ ప్రారంభించుకోండి అని చెప్పేసి చెప్పారనమాట. అందుకోసమే ఒకరోజు మంచి రోజు చెప్పారు. ఆ రోజే మేము పూజ అనేది అయితే చేసాము. అందరినీ పిలవలేదండి, కొంతమంది మాత్రమే, ఓన్లీ టీమ్ మెంబర్స్ మాత్రం వచ్చారు, మేడం వాళ్ళు వచ్చారు. సో మళ్ళీ మేము గ్రాండ్గా పూజ అనేది చేసుకొని ఓపెనింగ్ అనేది గ్రాండ్గా చేసుకుందాము అనుకున్నామన్నమాట. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూస్తే అర్థమవుతుంది ఇంకా ఆఫీస్లో వర్క్ ఇంకా చాలా ఉంది. ఫర్నిచర్ రావాలి, ఇంకా అన్నీ చెయ్యాలి. సో అందుకోసం అని చెప్పేసి ప్రారంభం అయితే చేసాము, పూజ అయితే చేసుకున్నాము. ఏవి చేసినా ఏ శుభకార్యానికైనా ముందుగా మనం గణేషుడిని పూజిస్తాం కాబట్టి సో గణేషుడిని అయితే పెట్టుకున్నాం అనమాట. మేడం వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. సునీత మేడం వాళ్ళు, భార్గవి మేడం వాళ్ళు అందరూ వచ్చారు కదా. సో వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. సాయి వెంకట అన్నయ్య వీళ్ళు కూడా వచ్చారు. ఆ రోజంతా కూడా మేము అక్కడే ఉండవలసి వచ్చింది. ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట. సతీష్ అన్నయ్య వాళ్ళు అలా అందరూ వచ్చారు. సో అందరినీ చూపిస్తాను వీడియోలో కూడా నేను. నిజంగా అండి మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపిస్తుంది. ఇంత దూరం మేము ప్రయాణం చేశామా అనేది. సో మాకు అయితే ఆ హ్యాపీనెస్ ఉంది, అంతే బాధ్యత కూడా ఉందండి. సో ఇప్పుడు ఏది చేసినా కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా మేము ముందుకు అడుగు వేయాలి. మాతో ఉన్న వాళ్ళకి కూడా మేము అలానే సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళు కూడా అలానే ట్రైన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అన్నమాట. తర్వాత మేము ఇక్కడంతా డెకరేట్ చేసిన తర్వాత సో వేణుగారు నేను కలిసి పూజ అయితే చేశాము. మా కిడ్స్ని కూడా తీసుకొని రాలేదు, అమ్మ వాళ్ళు కూడా రాలేదు, అత్తయ్య అమ్మ వాళ్ళు కూడా రాలేదండి. అదే చెప్పాను కదా, మళ్ళీ గ్రాండ్ ఓపెనింగ్ అనేది చేయాలి అని అనుకున్నాము. ఒక డేట్ ఫిక్స్ అయిపోయిన చేసుకొని కంప్లీట్గా ఆఫీస్ కంప్లీట్ సెటప్ అయిపోయిన తర్వాత అందులో ఆఫీస్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మంచి రోజు చూయించుకొని మళ్ళీ అయ్యగారితో గ్రాండ్ ఓపెనింగ్ అయితే చేసుకుందామని అనుకున్నాం. అప్పుడు అందరినీ ఫ్రెండ్స్ని, నియర్ అండ్ ఇయర్ వాళ్ళందరినీ ఇన్వైట్ చేద్దామని అనుకున్నాం అనమాట. సో ఇదండి, ఎంతైనా మన ఆఫీస్ అని అంటే ఆ రెస్పాన్సిబిలిటీ డిఫరెంట్గానే ఉంటుంది, ఆ హ్యాపీనెస్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. అది మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేము కూడా. సో
మేమైతే నిజంగా చాలా 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 హ్యాపీగా ఉన్నాము. మేము ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నామని అంటే మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారని చెప్పాను కదండి. సో కొత్తగా చూసేవారికి అంటే అర్థం కాకపోవచ్చు, కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఏమో. సో ప్రీవియస్ వీడియోస్ చూస్తే అసలు మా లైఫ్ జర్నీ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలుస్తుందండి. ఎవరైనా ఇంకా మన ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే అసలు మా గురించి తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ భార్గవి మేడము, సునీత మేడము, వెనక బ్యాక్గ్రౌండ్లో మా వేణుగారు అను సాయి వెంకట అన్నయ్య, అంటే ఓం రాయడం ఎలా అనే దాని గురించి డిస్కషన్ అనమాట. సో నేను రాస్తుంటే నన్నే కన్ఫ్యూజన్లో పెట్టేశారు. అంటే రెగ్యులర్గా మనం చిన్న చిన్న పూజలు అప్పుడు చేస్తూనే ఉంటాం కదండి. సో ఇలా రాయాలి, అలా రాయాలి, అది ఇది అని చెప్పేసి కొంచెం నన్ను కన్ఫ్యూజ్ చేశారు అక్కడ. బట్ ఎనీవే పూజ చేస్తాం కాబట్టి మనకు అలవాటే ఉంటుంది కదా. నేనైతే రాసేసాను. ఇవి ఏంటివి అని అంటే ఆఫీస్కి సంబంధించిన బుక్స్. సో వాటికి కూడా ఇట్లా ఓం పెట్టేసుకొని బొట్లు పెట్టేసుకున్నాం అనమాట. చిన్న పూజ అండి. సో అందుకోసమనే నేను ఎక్కువగా మీకు చెప్పలేకపోతున్నాను. పూజ అయితే స్టార్ట్ చేసేసాము. వేణుగారు నేను కలిసి పూజ చేసేసుకున్నాం అనమాట. అంటే మంత్రాలు అవన్నీ కూడా ఫోన్లో పెట్టారు. అవి మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయి కదా. సో అవన్నీ కూడా ఎందుకని చెప్పేసి మళ్ళీ నేను మ్యూట్ చేసేసాను. అందుకోసమనే చాలా మాట్లాడారు మధ్యలో మేడం వాళ్ళు, వీళ్ళందరూ కూడా మంత్రాలు చదివారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు, అవన్నీ చేశారనమాట. నేను కూడా చదువుకున్నాను. దాని తర్వాత ఏంటి అని అంటే ఇంకా మేడం, భార్గవి మేడం మాకు అసలు మర్చిపోలేదండి. చాలా మంచిగా అంటే కండువా తీసుకొని వచ్చారనమాట. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పూజలకి వెళ్ళినప్పుడు ఇలా చేస్తారనంట. ఫస్ట్ టైం మాకు చాలా హ్యాపీ అనిపించింది. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సార్ మేడం థ్యాంక్ యూ. ఒక్క నిమిషం మేడం. మర్చిపోయాను.